కొండపై ఏంటి చేష్టలు? శ్రీవారి సన్నిధిలో అప్పుడు రీల్స్ తో రచ్చ. కొండపై గెస్ట్ హౌస్ లో ఇప్పుడు కేక్ కటింగ్ తో హల్చల్. ఇంతకీ దువ్వాడ మాధురి తిరుమలకి వెళ్లేది భక్తితోనా, బడాయి కోసమా? తిరుమల కొండపై మాధురి పదే పదే పరాజకాలు చేస్తున్నా కూడా టీటీడీ ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతోంది? మనదే ఇదంతా, నచ్చింది చేస్తా, నచ్చినట్టుంటా. దేవుడి సన్నిధా అయితే నాకేంటి, కాదు కూడదంటే సారీ పడేస్తా. దేవుడి సన్నిధి అనే భక్తి లేదు, భక్తుల మనోభావాలతో అసలు పనే లేదు. నచ్చింది చేసేయడం, తర్వాత సింపుల్ గా సారీ చెప్పేయడం, ఇది దివ్యల మాధురి తీరు. లేటెస్ట్ గా తిరుమలలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి జంట చేసిన పనికి మరోసారి భగ్గుమంటున్నారు భక్తులు. ఇటీవల దివ్యల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే అంతవరకు బాగానే ఉన్నా గెస్ట్ హౌస్ లో బర్త్డే వేడుకలు నిర్వహించడం, వేడుకల్లో కేక్ కట్ చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ తనుజ బర్త్డే వేడుకలను తిరుమలలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించారు మాధురి. నిబంధనల ప్రకారం తిరుమల కొండపైకి కేకులు తీసుకువెళ్లడంపై నిషేధం. అయితే ఆ నిబంధనలు తనకు వర్తించవన్నట్టు ప్రవర్తించారు మాధురి. తనుజతో తిరుమల గెస్ట్ హౌస్ లో కేక్ కట్ చేయించారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మాధురి. దీంతో ఈ విజువల్స్ చూసిన జనం ఉదయం దైవ దర్శనాలు, సాయంత్రం వేడుకల అంటూ మండిపడుతున్నారు. అయితే తిరుమల కొండపై మాధురి, దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వివాదాస్పదం అవడం ఇదే తొలిసారి కాదు. కొండపై నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా గతంలో తమ ఇష్టారీతిలో రీల్స్ చేసింది ఈ జంట. వారి తీరుపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అటు టీటీడీ అధికారులు కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. దీంతో మళ్లీ ఎప్పుడూ కొండపై అపచారాలు చేయనని సారీ చెప్పారు మాధురి. ఇప్పుడు మళ్లీ ఆ సారీని గట్టుపై పెట్టి ఇలా కొండపై కేక్ కట్ చేశారు మాధురి. ఇలాంటి ఉల్లంఘన వ్యవహారాలు తిరుమలలో ఇటీవల పెరిగిపోయాయి. దీంతో వీటిని కట్టడి చేసేందుకు అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో పాటించే నిబంధనలను తిరుమలలో కూడా అమలు చేయాలని భావిస్తోంది. అక్కడ తెలుసో తెలియకో సగటు సిక్కు ఏదైనా అపచారానికి పాల్పడితే పనిష్మెంట్ చాలా స్పెషల్ గా ఉంటుంది. కోర్టులు, చట్టాలకు అది పూర్తిగా అతీతం. ఆ చట్టాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తే ఇలాంటి వ్యవహారాలకు అడ్డుకట్టపడే అవకాశం ఉందంటున్నారు భక్తులు.